తెలంగాణను షేక్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన ఓ మంత్రి, ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కోర్టుకెళ్తానంటూ ట్వీట్ చేశారు. ఆయన అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయపరంగా ఎదుర్కొంటానని కేటీఆర్ ట్వీట్లో స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ రానా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రానా, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ ట్వీట్ని కానీ లేకపోతే ఆయన వెర్షన్ కానీ ఎలా అర్థం చేసుకోవాలి? ఎంఎన్ఆర్ గత 30 రోజుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్ర రాజకీయాల పెద్ద దుమారాన్ని రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటి ప్రతిపక్ష నాయకులంతా కూడా వీరిని టార్గెట్ చేస్తూ వారి వ్యక్తిగత సంభాషణలు వినడమే కాకుండా వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో కలుస్తున్నారు, వాళ్ళ ప్లాన్స్ ఏంటి, అన్ని వ్యవహారాలు కూడా వారు వినడమే కాకుండా ఆ సమాచారాన్ని కూడా ప్రభుత్వ పెద్దలకు ఇవ్వడమే కాకుండా దాంతో కూడా బీఆర్ఎస్లో పనిచేసినటువంటి కీలక నేతలకు చేరవేశారు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉందనేసి కూడా అనేక ఆరోపణలు నేపథ్యం కాబడుతుంది. దాంతో తగ్గట్టుగానే ఈ అరెస్టులు కానీ జైలుకి వెళ్తున్నటువంటి నేపథ్యం కాబడుతుంది. అయితే ఈ కేసులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కేకే మహేందర్ రెడ్డి గారు మొదటగా నా ఫోన్ని ట్యాప్ చేశారంటూ కూడా ఆయన డీజీపీకి ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చారు, చాలా మంది కూడా బాధితులు బయటకు వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఇవాళ కేటీఆర్ అనూహ్యంగా తన ట్వీట్ చేయడము, వారికి లీగల్ నోటీస్ పంపించడము, ఇవన్నీ చేస్తాను కూడా నా వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించే విధంగా కూడా వీరు పనిచేస్తున్నారు, వీరు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అడ్వకేటు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కేకే మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ వ్యాఖ్యల్ని ఆయన ఎలా చూస్తారు? ఎందుకంటే స్వతహాగా కూడా ఈయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేసి కూడా ఈయన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి. మహేందర్ రెడ్డి గారు, గత 20 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక మంది ఇప్పుడు అధికారులు కూడా జైలు పాలైనటువంటి నేపథ్యం కూడా. ఈ ఒక్క సినారియోకంతా ఎవరు బాధ్యతలు అనుకుంటున్నారు సార్ మీరు? సినారియోకు ఏ బాధ్యత ఉన్నా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాడిందంతా కూడా ప్రభుత్వం యొక్క ఉద్యోగులనే వాడినరు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగులనే వాడినరు. కాబట్టి ఈ వ్యవహారానికి అంతా కూడా కారణం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పినప్పటికి కూడా అందులో ఆ యొక్క 9.5 సంవత్సరాల పరిపాలనలో రాజ్యమేలిందంతా కూడా కేవలం వారి కుటుంబం మాత్రమే రాజ్యం ఏలింది. ఇవాళ ఉన్నారా అంటే వేరే మంత్రులు నామమాత్రంగా మాత్రమే మంత్రులుగా ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇవాళ 9.5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అవినీతి పరంగా ఇవాళ నియంతృత్వపు గొడవలతోని, నిరంకుశ పాలనతోని, అప్రజాస్వామికంగా ఇవాళ చట్టాలన్నింటిని కూడా తమ చుట్టాలుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడ రాజ్యాన్ని నడిపించింది ఎవరా అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం. కాబట్టి దీనికి అంతటి కూడా బాధ్యత వహించాల్సింది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పాలి. ఇప్పుడు మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళారు, కంప్లైంట్ ఇచ్చారు, మీ ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనేసి. ఇప్పుడు ఏకంగా కేటీఆర్ మీకు లీగల్ నోటీస్ పంపిస్తా అంటారు, ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఉంటున్నట్టు ఉంది. ఇప్పుడు ఇది కేటీఆర్ గారికి కనీస ఇంగిత జ్ఞానం కూడా, న్యాయ పరిజ్ఞానం కూడా లేనట్టుంది. నేను ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? వాళ్ళ నా ఫోన్ కూడా ట్యాపింగ్ అని అయిందని నేను బలంగా నమ్ముతున్నా, దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇచ్చిన. ఇన్వెస్టిగేషన్లో నిజాలు నిగ్గు తెలుస్తాయి. ఇవాళ అంటే కేటీఆర్ గారి ఇలా అధికారం పోయిన తర్వాత మతి భ్రమించి ఏం మాట్లాడందో తెలియకుండా పిచ్చిగా మాట్లాడుతుంది. ఇలా నేను ఎందుకు ఇచ్చిన కంప్లైంటు, కేటీఆర్ గారు నోటి వెంటనే వచ్చింది, చేసి ఉండొచ్చు, ముగ్గురున్నరే చేసి ఉండొస్తున్నాడు అంటే ఆయన ఒప్పుకున్నాడు కదా, ఆయన ముద్దాయే కదా. ఇలా నేను చెప్పింది ఏంది, ఇవన్నిటి కూడా ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఈ సర్కమ్స్టాన్సెస్లన్నింటి కూడా తీసుకున్న తర్వాతనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ యొక్క నాకు అనుమానం ఉంది, బలంగా అనుమానం ఉంది. నా ఫోను అంతకుముందు అనేక మంది వ్యక్తులు, శక్తులు నన్ను వాళ్ళ పార్టీలోకి తీసుకోవాలని ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ యొక్క ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించిండ్రు. లాస్ట్లో మొన్నటి ఎలక్షన్ల వరకు కూడా కొనసాగించిండ్రు. తర్వాత వార్ రూమ్ అనేది సిరిసిల్లలో ఉందని చెప్పి ఇవాళ అనేకమైన టీవీ ఛానళ్ళు కానివ్వండి, పేపర్లు కానివ్వండి, ఇవాళ సూత్రధారి పాత్రదైన ప్రణీత్ రావును కూడా సిరిసిల్లనే అరెస్ట్ చేసినారు. కాబట్టి అక్కడ రాజకీయ ప్రత్యర్థి నేను, ఆ రాజకీయ ప్రత్యర్థి నేను కాబట్టి తప్పకుండా అందులో నా ఫోన్ లేకుండా ఉండదని నేను భావించిన. దాంతోపాటు అనేకమైన అనుమానాలు కూడా నాకు ఉండేవి. అనేక మంది వ్యక్తులతో నేను ఒక స్థానికంగా ఉన్న వ్యక్తిని, అక్కడ ఆ స్థానికంగా పుట్టి పెరిగిన బిడ్డను అక్కడ. కాబట్టి స్థానిక నాయకులతో మాట్లాడడం సందర్భంలో
చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు, అన్న మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాం, మీతో పనిచేస్తాం, ఈ 9 సంవత్సరాల మేము విసిగి వేసారిపోయినామని చెప్పి ఇవాళ మాట్లాడిన వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఎందుకంటే అన్న మమ్మల్ని పిలిపించి మాట్లాడినరే, మీతో మాట్లాడింది ఎట్లా తెలిసిందో మాకు అర్థం కాలేదు, అంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉందని చెప్పి ఒక భయానకమైన వాతావరణాన్ని ఆ ప్రాంతంలో వాళ్ళు సృష్టించారు. కాబట్టి ఇవన్నీ కూడా నాకు అనుమానాలు భయపడి ఒక్కొక్క దాన్ని బేరీజ్ వేసి చేసుకుంటే నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉంటుంది. కాబట్టి దానికి ఆయన ఐటీ శాఖ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి తర్వాత ఒక ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రిని కాబోయే ముఖ్యమంత్రి అన్న ఒక వ్యవహారాన్ని నడిపించిన వ్యక్తి కాబట్టి ఆయన తప్పకుండా నా ఫోన్ ట్యాప్ చేసి ఉంటాడని చెప్పి నేను నిన్న కమిషనర్ గారిని కలిసి నా యొక్క అనుమానాన్ని వ్యక్తం చేస్తూ దానికి కావాల్సిన సంఘటనలు ఇస్తున్నాయి కాబట్టి దానిపైన నా అనుమానాన్ని నివృత్తి చేసే విధంగా మీరు ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారికి చెప్పడం జరిగింది. ఇవాళ దానికే ఇవాళ ఆయన ఇవాళ ఎవరిచ్చిండ్రో మరి ఆయనకు న్యాయస్థానం ఎవరిచ్చిండ్రో కానీ లేదు, నేను తప్పు పట్టను. ఎందుకంటే న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజాస్వామ్యయుతంగా ఆయనకి ఏ హక్కులు ఉన్నాయో వాటన్నింటిని కూడా వినియోగించుకోవచ్చు ఆయన. కానీ ఇవాళ ఇన్వెస్టిగేషనే మొదలు కాలేయాల. ఇన్వెస్టిగేషన్ పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టి పెట్టినట్టు గుమ్మడికాయ దొంగ అంటే ఇవాళ భుజాలు ఊనుకున్నట్టు నేను ఒకటే మాట చెప్తున్నా కేటీఆర్ గారికి, తాటాకుల చప్పుళ్ళకు కుందేళ్ళు పడేది. 9.5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు. నేను ఎప్పుడు కూడా బెదరలే మీ అదిరింపులకు కానీ బెదిరింపులకు కానీ. ఇవాళ కూడా నేను బెదరని. ఇవాళ చట్టపరంగా నువ్వు ఏ చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా, దానికి నేను ఎక్కడ కూడా వెనకడుగు వేయను. కానీ ఇవాళ చదివస్తే ఉన్నమతి వేయనట్టు ఇవాళ ఆళ్ళే సూళ్ళేది కొడుకు పేరు సోమలింగం అన్నట్టు నేను ఇచ్చింది ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి ఇవాళ నువ్వు దొంగ దొరికిపోయినవి. ఇవాళ నువ్వు ఆల్రెడీ భుజాలు దుడుముకుంటున్నావు. ఇవాళ నువ్వు చేసింది తప్పని చెప్పి ఇలా నీ తడబాటుతో ఇటువంటి అన్ని వ్యవహారాలు చేస్తున్నావు. ఇవాళ ఏది ఏమైనప్పుడు కూడా చట్టపరంగా నువ్వు ఏవైతే చర్యలు తీసుకోవాల్సుకుంటావో నువ్వు తీసుకోవచ్చు. దానికి ఎక్కడ కూడా మేము వెనకాడమేయాలా. తప్పకుండా ప్రభుత్వం ఆ యొక్క విషయాలు నేను ఏదైతే కాంప్లైంట్ ఇచ్చానో దానిపైన నిష్పక్షపాతమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు డిఎస్పీ ఓఎస్డీగా పనిచేసిన రాధాకిషన్రావు నిన్న రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఎక్కడగా ఎస్ఐబి చీఫ్గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు మమ్మల్ని ఎస్ఐబికి సంబంధించిన వ్యవహారాలు పనులు చూడకుండా కేవలం రాజకీయపరమైన వ్యవహారాల్లోనే మమ్మల్ని ఎక్కువగా నిమగ్నం చేశారు. ఎక్కువగా ప్రతిపక్ష వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళ వ్యవహారాలను చూడమన్నారు తప్ప ఈ ప్రభుత్వానికి సంబంధించిన దీంట్లో తలదూర్చనీయకుండా చేశాడంటారు. దీన్ని ఎలా చూస్తారు సార్? వాళ్ళంతా కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం వీళ్ళందరినీ యూజ్ చేసుకున్నారు అనుకుంటారా మీరేమన్నా? ఇప్పుడు మేం చెప్పింది కాదు అది. ఈ కథనాలన్నీ టీవీల ద్వారా వాళ్ళ స్టేట్మెంట్ల ద్వారా వింటున్నాం. ఒక అడ్వకేట్గా నేను ఇప్పుడే చెప్పడానికి లేదు ఇవాళ. ఎందుకంటే తప్పకుండా ఏదో జరిగింది. ఆ జరిగిన దానిలో ఇదంతా ఉంది. ఎందుకంటే ఇలా రాధాకిషన్రావు గారు చెప్తుండ్రు, భుజంగరావు గారు చెప్తుండ్రు, తిరుపతన్న గారు చెప్తుండ్రు, పెద్దలు ప్రణీతరావు గారు చెప్తుండ్రు. వీళ్ళందరూ కూడా చెప్తుండ్రంటే వాళ్ళు ఇంతో నిజం ఉందన్నట్టే కదా. వాళ్ళు ఏం లేకుండా అయితే ఏదో అంటారు చూడండి, నిప్పు లేకుండానే పొగరాదని చెప్పి. తప్పకుండా ఈ వ్యవహారం అంతా జరిగింది కాబట్టి ఇలా వాళ్ళందరూ కూడా దీని నుంచి డైవర్ట్ చేయడానికి ఇలా కేసీఆర్ గారు పొలం బాట అని, ఆ బాట అని, ఈ బాట అని పడతారు. ఇవాళ 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పంటలు ఎండిపోయింది గుర్తురాలే. ఇవాళ వడ్లు కొనుగోలు చేసేటప్పుడు క్వింటాల్కు 9 కిలోలు తీసింది గుర్తురాలే. ఇవాళ ఇవన్నీ గుర్తురాలే. అప్పుడు వాళ్ళ రైతుల గురించి గుర్తురాలే అప్పుడు. ఇవాళ ఎందుకంటే దీన్ని పక్కదారి పట్టించుకోవడానికి బిడ్డ లిక్కర్ స్కామ్లో అక్కడ ఉంది, ఇవాళ ఇక్కడ ఈ స్కామ్లో వీళ్ళు ఇరుక్కుంటారు. కాబట్టి ఈ స్కామ్లలో ఇరుక్కుంటున్నారు కాబట్టి దాన్ని పక్కదారి పట్టించడానికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. వీటన్నిటికి కూడా ఎక్కడ కూడా అదిరేది లేదు, బెదిరేది. ఇప్పటికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి, ఈ యొక్క ఎంక్వైరీని, ఫోన్ ట్యాపింగ్ అనేది భారతదేశ చరిత్రలో ఇంతవరకు జరగలే. ఇవాళ ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో టెలిగ్రాఫిక్ యాక్ట్ను ఉపయోగించారు. ఇవాళ అంటే ఎంత నిర్లజ్జగా, నిర్భయంగా ఏదైతే చట్టానికి ఇవాళ తిలోదకాలు ఇచ్చి ఇవాళ ఏదో యాంటీ టెర్రరిస్టుల మీద, యాంటీ నేషనలిస్టుల మీద, ఇవాళ ఎక్స్ట్రీమిస్టుల మీద ఉపయోగించాల్సిన చట్టాన్ని నీ యొక్క రాజకీయ లబ్ధి కొరకు రాజకీయ నాయకులపైన, సరే రాజకీయ నాయకులపైన ఉపయోగిస్తే సరే నీదేదో కొంత నీ దుగ్ధుందని అనుకుంటుంటే, కానీ ఇవాళ రాజకీయ నాయకుల చుట్టుపక్కల ఉన్న వ్యక్తులపైన కూడా, సామాన్య వ్యక్తులపైన నేను రాజకీయ లబ్ధి కొరకు, దాంతోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లపైన, సెలబ్రిటీస్ ఫోన్లపైన, ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లపైన ఫోన్లను ఏ విధంగా రాధాకిషన్రావు గారు చెప్తుంటే, సరే మేము పేపర్ల ద్వారా చదివిందే చెప్తుంటే ఇలా విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇవాళ అంటే ప్రతి దాన్ని కూడా నీ రాజకీయ అవసరానికి,
నీ రాజకీయంగా నువ్వు ఎదగడానికి ఇవాళ ఎంతమందినైనా ఏ రకంగానైనా వాళ్ళను తొక్కిపెట్టి వాళ్ళను అణిచివేసి నీ యొక్క రాజకీయ రాక్షస క్రీడకు నువ్వు ఉపయోగించడం అనేది తేటతెల్లమవుతుంది వాళ్ళ. ఇప్పుడు టాస్క్ ఫోర్స్లో పనిచేసే కొంతమందిని వాళ్ళ ఆఫీస్ వెహికల్స్లోనే బీఆర్ఎస్ సంబంధించిన డబ్బుల్ని తీసుకెళ్లి బై ఎలక్షన్స్కి కానీ జనరల్ ఎలక్షన్స్కి కానీ అక్కడ ముట్ట చెప్పారనేది కూడా విచారణలో తేలింది. ఎట్లా చూస్తారు? కేవలం అధికార పక్షానికే వీళ్ళు డబ్బులు అందజేయడానికి వీళ్ళని ఉపయోగించుకున్నటువంటి నేపథ్యాన్ని వారు చెప్పింది ఏంటంటే, అంతేకాకుండా ఇంకొక ముందుకు ఆలోచించినట్టయితే వారు తెలిసింది ఏంటంటే, ఇంకా అనుమానపడాల్సింది ఏంటంటే వేరే వాళ్ళ డబ్బులు కూడా తీసుకొని లెక్క చూపించలే. అంటే ఆ లెక్క చూపించిన డబ్బును కూడా వీళ్ళు వాడుకున్నారా అని, ప్రభుత్వం వాడుకుందా మరి వ్యక్తులు వాడుకున్నారా అనే దాన్ని కూడా ఆ అంశాన్ని కూడా పరిశీలించాలి. ఇలా అనేక మంది హవాలాల్లో డబ్బులు నడిపిస్తారు. ఇక్కడ చరిత్ర నడుస్తుంది. ఇలా చాలామంది హవాలాదారులను ఇలా బెదిరించి వాళ్ళ డబ్బులు తీసుకెళ్ళి మరి ఎక్కడ నడిపించుకున్నా చూడాలి. అంటే ఇవన్నీ కూడా ఈ నిజాలన్నీ కూడా ఒక నిలకడ మీద ఉన్న నిజం నిలకడ మీద తెలుస్తుందని. కాబట్టి ప్రభుత్వం అంటే ఇప్పుడున్న యంత్రాంగం పారదర్శకంగా ప్రతి దాన్ని కూడా అన్ని విధాలుగా ఆలోచించి శోధించి ఛేదించి వాటికి తగిన రీతిలో ఎంక్వైరీ చేసినప్పుడు ఈ నిజాలన్నీ కూడా బయటపడితే అవి ఒక కార్యరూపం దాల్చినప్పుడు కోర్టులలో ఎఫ్ఐఆర్ల రూపాన రిమాండ్ రిపోర్ట్ రాసినప్పుడు వీటన్నిటి వల్ల వేసినప్పుడు ఛార్జ్షీట్ వేసినప్పుడు ఇవన్నీ కూడా బయటపడతాయి. సార్, ఫైనల్ క్వశ్చన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు విమర్శిస్తున్నారు. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది, రఘునందన్ రావు చెప్పడం జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు, ఇప్పుడు మీరు కూడా బయట వస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఏకంగా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నా ఫోన్ని ట్యాప్ చేశారు ఎన్నికల్లో అనేసి కూడా ఆయన కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టు నేపథ్యం కనపడుతుంది. అంటే అదే కదా మేము చెప్పేది, ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వము ఏ ఒక్కరిని కూడా వదలలేదు. పార్టీలకు అతీతంగా వాళ్ళ రాజకీయ రాక్షస క్రీడను కొనసాగిస్తూ వాళ్ళ రాజకీయ సామ్రాజ్యాన్ని పర్మనెంట్గా స్థాపించుకోవాలని ఒక దురాలోచన, ఒక దురహంకారపూరితమైన ఆలోచన వాళ్ళు వివరించారు. సో ఇది కె మహేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి నేపథ్యం. రైట్, థ్యాంక్ యూ రానా, అప్డేట్స్ అందించినందుకు.